తెలంగాణ మొదటి విడత గ్రామ పంచాయతీ ఓట్ల జాతర వచ్చిందొల్లా పట్నం జనం లెక్క కాదు ఇగం పెట్టే చల్లిలో కూడా పల్లె పబ్లిక్ పొద్దుగాల సందే పోటెత్తిండ్రు ఓటయ్య ఏకగ్రీవాలుగా మిగిలిన పంచాయతీలకు వార్డులకు పోలింగ్ ప్రశాంతంగానే నడిచింది. పల్లె పోరులో కూడా అధికారంలో ఉన్న చెయ్యిపాటిదే హావా నడిచింది. పాండ్రి మరి అట్లా పోయి 2 ముచ్చట్లు అడుచుకొని వద్దాం. ఎగిలివారంగానే కట్టిండ్రు లైన్లు. 7 గంటలకే షాలైంది ఓటేసుడు. పగటాల 1 గంట దాకా సాగింది. అప్పటికే క్యూ లైన్ల నిల్సున్నోళ్లకు ఓటేసే ఛాన్స్ ఇచ్చిండ్రు. అటెంక 2 గంటలకు షురువు చేసిండ్రు ఓట్లు లెక్కబెట్టుడు కార్యం. ఇక రాక లేటుగచ్చిన ఓట్ల పండుగైనా జనాలు పోటీ పడ్డట్టే వేసిండ్రు ఓట్లు. 6ంటికే క్యూ లైన్లు కట్టిండ్రు. జాతర లెక్కనే సాగిందనుకో రాదుండ్రి ఓట్ల పండుగ. ఆడాడ చిన్న ఇచ్చెంత్రాలు లొల్లులు కూడా నడిచినాయి. దొంగోట్లు కూడా పడ్డాయట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్నంలున్న 4వ వార్డులా ఇగో గీ కోటగిరి వెంకటలక్ష్మ అనే అక్క ఓటేద్దామని పోతే అప్పటికే పడ్డదట అక్క ఓటు. ముచ్చట తెలిసి అక్క బీరిపోయి బారెడయింది. అటెంక దేరుకొని నా ఓటు ఏడికిపోయిందో చెప్పాలని కోసేపు లొల్లికి దిగింది. సిగ్నేచర్ చూపారు, తెలుగులో పెట్టింది. నాకు తెలుగు రాదు, నాకు ఓన్లీ ఇంగ్లీష్ హిందీ. నేను అడిగా ఇదేంటి నా సిగ్నేచర్ కూడా రాంగేగా, నేను ఇది చెయ్యా అంటే లేదు నీ ఓటు అది ఇదని బుకాయించి వేపించి పంపారు. టెండర్ ఓటు వేపించారు, కవర్ లో పెట్టారు. అది దాంట్లో వేయలేదు, సెపరేట్ గా పెట్టించుకున్నారు. తెలిసి 1, 2 గాని తెలివక ఎన్ని వడ్డాయో గిట్లా. ఇక జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్లా తాగుబోతోడొకడు కుతికెళ్లదాంక దాగి ఓటేసేతందుకచ్చి బ్యాలెట్ పేపర్ ను నోట్లేసుకున్నాడు. స్టఫ్ అనుకున్నాడో ఎట్లనో మరిగా ముచ్చట తెలిసి పోలీసోళ్లు పట్టుకున్నారు. అటు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తాండా పబ్లిక్ మొత్తానికే ఓటెయ్యలేదు. తాండాను గ్రామ పంచాయతీ చెయ్య అన్నట ఇలా డిమాండ్. అందుకే సందు చూసి ఎన్నికలు బహిష్కరించి లొల్లికి దిగిండ్రు. మొత్తం తొలుత విడుదల 4236 పంచాయతీలకు 37,440 వార్డులకు ఎన్నికలుండే. అండ్ల ఏకగ్రీవంగా మిగిలిన 3834 సర్పంచి 27,628 వార్డులకు పోలింగ్ నడిచింది. ఇక ఎప్పట్లెక్కనే ఈసారి కూడా అధికార పార్టీ హవానే నడిచింది. ఎక్కువ షేయి పార్టీ మద్దతున్నోళ్లే గెలిచిండ్రు. అటెంక జాగల కారు పార్టీ మద్దతున్నోళ్లు ఉన్నారు. కమలం పార్టీ 100 మార్కులు కూడా దాటలేదు. ఈసారి సల్లగుండా గజ వణికిస్తున్నదలా పొద్దుగాల 9 కొడుతున్నా నిద్ర లేచేటట్టే లేదు. పట్ట పగటీలు కూడా సెటర్లు లేకుంటే సలే ఆగుతూనే లేదు. ఇక ఇంటికి బండి మీద పోతుంటేనైతే ఇంకా చెప్పవసమే కాదుల్లా. చేతులకు గ్లౌజులు, తలకాయకి మఫ్లరు, పెయ్యికి గరం కోటు, కాళ్ళకు చలి తలగకుండా సాక్సులు. మనుషులకు మస్తు సౌలతులున్నాయి. కానీ మూగ జీవాలకు ఎట్లనోలా వాటికి ఇండ్లు కూడా ఉండయి, పాకాలల్లో ఉండాల్సిందే. గజ వణికిచ్చేసరికి మూగ జీవాలు తిప్పలు పడుతున్నాయని ఈ రైతన్నలు వెరైటీ ఉపాయం చేసిండ్రు. వాళ్ళ ఆలోచన ఎట్లున్నదో చూస్తే తారీఫ్ చేస్తారు పక్క. వారెవా, మామూలుగా లేదు కదా రైతన్నల ఆలోచన. మనసులు గరం కోట్లేసుకుంటే సలాగుతుంది గాని ఇంటి అవతలుండే మూగజీవాలకు ఎట్లా అని అగ్గవసగ్గవల అలకగైపోయే సక్కటి ఉపాయం చేసిరు అడవుల జిల్లా ఆదిలాబాద్ దిక్కు కొందరు రైతన్నలు. మూగజీవాలకు ఎచ్చదనం ఇచ్చేటట్టు గోనె సంచుల సలికోట్లు పట్టించిర్రు. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడంటే గిదే కావచ్చునోల్లా. మూగజీవాలకు అప్పటికప్పుడు ఏదన్నా సౌలతులు చేయాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. గివైతే అల్కగా అగ్గువలు ఒడిచిపోతాయని పాత గోనె సంచులను పాకలల్లుండే పశువులకు ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలకు జుట్టి సలికెంచి బయటపడే ఉపాయం చేసిర్రు. చలి పెడితే గోనె సంచులు కప్పుతున్నాం అంతేగా. గోనె సంచులు మంటలు పెట్టుడు అనుకుతున్నాయి. మంచులకు ఆగినట్టు దగ్గర మంట పెడితే గప్పుడు అనుకుడు బంద్ అవుతున్నాయి. అంత ఘోరం ఉన్నది. ఇక ఆ చలితోనే గాలికుంటొస్తున్నాయి, కొన్ని అనుకుంటా చనిపోతున్నాయి. పశువులకు కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. వాటికి దగ్గర మంటలు, చలి మంటలు కానీ ఇట్లా గోనె సంచులు కానీ కప్పడం జరుగుతున్నది. కొట్టాలలా పెట్టినా కానీ కొన్ని ఇట్లా అనారోగ్యం కొన్ని చనిపోవడం జరుగుతున్నది. గాలికుంట వస్తున్నది, డొబ్బ అనుకుతున్నది. అవిటి కూడా పెద్ద ఇబ్బంది ఉన్నది. తాంసీ, భీంపూర్, తలమడుగు, జైనద్, బోధ్, ఇచ్చోడ, నేరేడిగొండ, బజార్ హత్నూర్, ఉట్నూరు దిక్కు సలి అడ్డగోలుగా పెరిగిందట. సల్లగాలులు మొసమరనిత్తలేవాట. సల్లగాలులు జయంగా గాలికుంటు రోగాలతోటి మూగజీవాలు జీవిడుతున్నాయట. సల్లగాలులకేంచి తప్పించుకునేటందుకు అటు దిక్కు చాలా మంది రైతులు గోనె సంచుల ఉపాయం చేసిరట. ఈలను చూసి చుట్టుముట్టు జిల్లాల రైతన్నలు సుతం గీ గోనె సంచుల ఉపాయం వేసి ఎత్తున్నారట. ఇంత ఎచ్చటి ఆలోచన చేసిన రైతన్నలను టార్చ్ బేరర్లు అనుకుంటా తారీఫ్ చేస్తారు కడమ జిల్లాల రైతన్నలు. సినిమా హీరోలంటే అభిమానులు ఎనలేని అభిమానం చూపెడుతుంటారు. ఇంటోళ్ళ కంటే ఎక్కువ పారం చూపిస్తారు. అభిమాన హీరో సినిమా రిలీజ్ కు పైసలు ఖర్చు పెట్టి కటౌట్లు కట్టిస్తారు, పాలాభిషేకాలు చేస్తారు, డప్పు సప్పుళ్లతోని హంగామా చేస్తారు. బర్త్డేలకు పండ్ల దానాలు, నెత్తురు దానాలు అనుకుంటా సమాజ సేవలలో మునిగిపోతుంటారు.
అట్లా గీడ కొందరు నటసింహం బాలయ్య బాబు అభిమానులు ఏం చేసిందో చూస్తే అభిమానాన్ని గిట్ల కూడా చూపెడతారా అని మస్తు పరేషాన్ అవుతారు పక్కా. బాలకృష్ణ కొత్త సినిమా అఖండ పోస్టర్ ను పట్టుకొని పాదయాత్ర ఎత్తున్నారు. గిదింట్లో ఏమున్నది అంటారా? ఆడిడ గాదుల్లో అయ్యప్ప సామెలిసిన శబరిమల గుట్ట మీద బాలకృష్ణ ఫ్లెక్సీని పట్టుకొని అభిమానాన్ని రాష్ట్రాలు దాటిపిచ్చిండ్రు. జై బాలయ్య, జై జై బాలయ్య అనుకుంటా ఖమ్మం దిక్కుండే కొంతమంది బాలయ్య భక్తులు అయ్యప్ప మాలేసుకొని కేరళ రాష్ట్రంలోన్న శబరి గుట్టల దిక్కు పాదయాత్ర చేసిండ్రు. అఖండ సినిమా రిలీజు అయ్యప్ప గుట్ట మీదికి పెద్ద పాదం చేసుకుంటా బయలెళ్ళిండ్రు. ఇక అసుంట తెలుగోళ్ళు చూసి మస్తు ఖుషి అయినరేట. మన పతారా రాష్ట్రాలు దాటిందని ఇక వీడియోలు తీసి నటసింహం కండ్లతోని పాటుగా దునియా కంట్ల వాడే పని చేసిండ్రు. ఫ్యాన్స్ సూపరో సూపర్ అని కామెంట్లు పెడుతుంటే అయ్యప్ప సాములేంది గిట్ల సినిమా హీరోలకు జైలు కొట్టుడేందని ఇంకొందరు గరమైతున్నారు. పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలిన్నాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా ముసలి మోతవారు ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందయ్యా అటు సంగతి? వచ్చిన సార్ వచ్చిన సార్ తప్పైంది. అరే మీరు నడవరాదురమ్మా. అరే ముచ్చట్లు పెట్టుకుంటే ఎంతసేపు నడతారమ్మా. అరే ఏడ చూసినా ఇవే ముచ్చట్లా మీకు? నలుగురు కలిసిందంటే చాలు గుసగుసారి ముచ్చట్లు పెడతా అంటారు. చెప్ప నడువురి ఇద్దే ఆడోళ్ళ లైన్లో నువ్వేదా? అరే ఎర్రంత ముసలిని శాత కాక మీ లైన్లో దక్కుంటారని వచ్చిన. అయినా ఏ లైన్లో ఉంచేంది ఓటేసినవా లేదా అనేది ముఖ్యం. అరే నడువు మంచిగా మాల్యం ఎక్కువ చెప్పాడతారు ఏందమ్మా. నడువురి సీరియల్ ముచ్చట్లు పెడతారా ఏంది లైన్లో కూడా? ఈ ముసలోనికి ఏం పుట్టింది కావచ్చు, ఎల్లెలకల వండి ఏమేమో కలవరిస్తున్నాడు. నిన్న మొన్న దాగింది ఇంకా దిగలేదా ఏంది? నా తెలుగుకు రాకుర్రి మరి నాకు అసలుకే మురికి మాట్లాడుతా. అరే మీ సందర్భం మీరు పోయి ఓటేసి రాపోర్రి. అరే ఏమో నా తెలుగు కథ ఈ పూరనుకున్న వారి కాలు దెక్కితేరా ఈ నోట్ల మనుగోట. అరే ఈ పొలగాలని తీసుకొచ్చిర్రామా గీ ఓట్లేసే కాడికి. ఇక 4 చంపినాడు ఇంట్లో కూర్చొని పెట్టకాడు. గిడి తీసుకొచ్చి పొలగాడు లైన్లో పోదాం అనుకుంటే గిట్ట తిప్పలగా వచ్చాడు. ఇంతకు అక్కడ ఓట్లేడ జరుగుతున్నాయి? అసలు నువ్వు ఏడున్నావు అనుకుంటున్నావు ముసలోడా? నిన్న మొన్న ఓట్ల కోసం తిరుక్కుంటా దాగింది ఇంకా దిగలేదా ఏంది? ఇంతకు ఓటేసినవా లేదా? నీ ఓటు ఎవరికెత్తే నీకేం తీరమ్మా. నాకు నచ్చిన వాళ్ళకు ఓటు వేసుకున్నా. ఏమో నన్ను అడుగుతాను, నీకు చెప్పాలనా? నువ్వు వేసుకోపోరా నీ ఓటు నువ్వు నన్ను అడుగుతాను. ఓ అన్న ఆడెవరన్నా లేరానే? మా ముసలోని ముఖం మీద ఇన్ని నీళ్లు కొట్టి లేపుండ్రే జరంత పుణ్యం ఉంటది. ముసలోడా లే, అగో నీ మనవరాలు పిలుస్తాంది. ఏమో నువ్వేమో సాపుకొని పన్నావిడా? హైదరాబాద్ నుంచి పొల్లి ప్లస్ బుజ్జే ఉరుకో జల్లిన ఓటేసిరా. పాడ ఓట్లేసే కాడ మస్తు లైన్ ఉన్నది. మళ్ళా పాటల వరకు బందేనట. ఇక నేను ఇప్పుడే ఓటు గుద్ది వచ్చిన. ఉరుకు ఇక ఓటు ఎవరికో ఎరికే కదా అది మన వానికి. జల్లి వేసిరాప నేను ఇప్పుడే వేసి వచ్చిన. అసలు నువ్వు సోయి ఉండే మాట్లాడుతున్నావా లేకుంటే సోయి తప్పి మాట్లాడుతున్నావా ముసలోడా? ఓట్లు పగటాలకే అయిపోయినాయి, లెక్కింపు కూడా ఇప్పుడే అయిపోయింది. సర్పంచ్ ఎవలనేది కూడా బయటపడ్డది. కానీ నువ్వే ఆ కాలంలోనే ఉన్నావు. ఏంది ఓట్లు అడిచిపోయినాయా? లెక్కింపు కూడా అయిపోయిందా? అబ్బా ఏంది ఎంత పని అయిపోయాను. నేను ఇప్పుడే ఓటేసేస్తాను అనుకున్నా. చచ్చా ఏ పాటో నిన్న వాళ్ళు ఇచ్చిన మందు తాగి ఈయన మలుచుకొని ఇప్పుడే లేచినట్టున్నా నేను. అంటే ఇప్పటిదాకా నేను అనుకున్నదంత కలలేనా? అరే ఎంత ఘోరం అయిపోయాను. ఇప్పుడు నా ఓటు ఎట్లా ఏం కథ మరి? సిగ్గున్నదా జీడిగించా అంటే నల్లగా ఉన్నా నాకేం సిగ్గు అన్నదట. అగో అట్లున్నది ముసలోడా నీ కథ కూడా. ఓట్లు వచ్చినాయి అంటే కడుపు కడుక్కున్నాడు తప్ప ఓట్లేసి రావాలనే సోయి ఉండదా చెప్పు? మళ్ళా మందికి మాత్రం మస్తు ముచ్చట్లు చెప్తావు. అరే నేనేం చేయనే, ఓటేసి వచ్చినాక వాళ్ళు ఇచ్చిన మందుకి ఇస తాగుదామని అనుకున్నాను. అద్భుతం అయిపోయి ఓటేసేద్దాం అనుకొని ఇంతంత తాగిన. ఇక అటేక జరసేపటికి అయ్యో గీంత దానికి మళ్ళీ దాసుడు ఎందుకు అని ఆ ఉన్నది కూడా తాగిన. మళ్ళీ కాసేపటికి ఇక అట్లనో ఇట్లనో తిరిగేటాలకు ఇంకో పాచలు ఇచ్చిన కీస నా ముఖమే చూసుకుంటూ బాధపడ్డట్టు అనిపించింది. అయ్యో అది అట్లా బాధపడవచ్చాను అని ఆ కీసను కూడా జరంత సేపు కూర్చొని ఓదార్చిన. ఇంకేమున్నది, నన్ను నేను ఈయన పండుకొని ఓదార్చుకున్నాడు. కసం దుకాణం బంధు. నన్ను అడిగినోడు లేడు, నా ఓటు అడిగినోడు లేడు.
ఏం చేస్తాం మరి? వాళ్ళైనా ఏం చేస్తారే, నీకు అన్ని ముట్టినే కదా, నువ్వు ఖచ్చితంగా ఓట్లు ఎత్తారు అనుకున్నారు కావచ్చు. సరే గాని ఇప్పుడు వాళ్ళ వీళ్ళ వచ్చి నువ్వు ఎవరికి ఓట్లేసినావు అంటే ఏమని చెప్తావు చెప్పు? ఎవరికే ఉన్నది, గెలిచిన వాళ్ళకే ఓటేసిన అని చెప్తా. ఇంకా నన్నెవాడు కానిండు మొట్టుగాడు వెనుకటిగాడు అయితే నిన్ననే పుక్కలుగా తాగి డక్అవుట్ అయిపోయిందట. పుణ్యానికి వస్తుందంటే కడుపు కడుక్కుంటాడు ఒక్కొక్క కొడుకులు. అయినా ఇట్లా ఓటుకు నోటు తీసుకున్నాడు కోటర్ సీసాలకు ఆశపడు తప్పు కాదా అనే తాత? ఓ ఇటువంటి ముచ్చట చెప్పుకునేటందుకు మంచిగానే ఉంటాయి బొమ్మ, కానీ ఆ పోజులో నిలబడ్డోళ్ళకి అర్థమవుతుంది ఎట్లా గెలవాలి, ఏ తీరుగా గెలవాలి, ఏ పిలాన్ని లేయాలి అనేది. అటువంటి మార్గంలో జరిగే తప్పుడు మార్గమే ఈ కోటర్ కిసాలు ఓటుకు నోటు అనే మార్గం. నువ్వు కూడా ఇసంటి శుద్ధపూస ముచ్చట్లు చెప్పమంటే మస్తుగా చెప్తావు గాని పాటించమంటేనే చేత కాదు, అంతే కదా? ఇప్పుడు నువ్వు నాతో పంచది కొలుసుకునేందుకు వచ్చినావా, వాడు కిషోర్ గారు రాసి ఇచ్చిన వార్త చదివేటందుకు వచ్చినావా? అది చెప్పు, నువ్వు నాకు అది చెప్పు ముందు కదా. చెప్పుడు కాదు, నీ చెవులు విండి చేతిలో పెడతదట ముసల్ది. ఇంటికి తాళం వేసి మొలదారానికి కట్టుకొని నువ్వు ఈడవంటే ముసల్ది నీ కోసం తిరుగుతా అన్నది ఎరికేనా? అబ్బర కొడుకో, ముసలి నా కోసరానికి తిరుగుతుంది అంటున్నా. అబ్బో నేను ఓటేయలేదు వాళ్ళు కదా, ఆగి మలుచుకొని పన్ను అనే ముచ్చడు దాన్ని తెలిసింది అనుకో, కుక్కలు కొట్టినట్టు కొడుతుంది. నేను తప్పించుకోవాలి. అబ్బో నేను ఎటన్నా పోయి తప్పించుకుంటా, దొరకదానికి. తప్పించుకున్నాడు అటెంక గాని ఎట్లెట్లా జరిగినాయి మీ ఊర్లో మొదటి విడత సర్పంచ్ ఎలక్షన్లు? ఎట్లెట్లా జరిగినాయి అంటే అట్లట్లా జరిగినాయి. అంతా ఊళ్ళో పొంచి మొత్తం మందు కీసాలు ఏర్లై పారినాయి. బిర్యానీ పొట్లాలు, రంగురంగుల సీరియలు, ఓ దండాలు పెట్టుడు, వంగి కాళ్ళు మొక్కుడు, గదవలు పట్టుకున్నాడు, వాకిళ్ళు ఊడ్చుడు, బట్టలు ఉతుకుడు, పొలగల్ల ముడ్లు కడుగుడు, చిత్రాలు బాగానే జరిగినాయి. ఓట్ల కోసరానికి నాలుగొద్దులు వాళ్ళు పడరాని పాటలు బగ్గనే పడ్డారు, కానీ వాళ్ళు గెలిచి గజ మీద కూర్చున్నాక 5 ఏళ్ళు మరి మేమేసరికి పాటలు పడాల్సి వస్తుందో ఏమో చూడాలి. మరి వెళ్తే 5 ఏళ్ళు గడిచే వరకు. మరి అందుకే అంటారు నిజాయితీగా ఓట్లాడేటోళ్ళు నిజాయితీగా పని చేస్తారు, పైసలు వంచి గెలిచిన వాళ్ళు మళ్ళా పైసలు సంపాదించుకునే పని మీదనే పడతారు. గంతే, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు. అవును కాదా మరి? పైసలు పెట్టి గెలిచిన నాయకులు ఉట్టిగానే ప్రజాసేవ ఎందుకు చేస్తారు చెప్పు? ఆటన పెట్టుబడి పెట్టి రూపాయి సంపాదించుకుని అగ్వ మార్గం అయిపోయింది రాజకీయం అనేది. జనాలు మారినంత వరకు రాజకీయ నాయకులు కూడా మారు. ఏంది మనవరాలు వచ్చింది దాసుకుదూరా పిల్ల. ఇక నీ వార్తలు అయితే నువ్వు చదువుకో, బాపం పిలుస్తాను, నేను పోతాను. చూసిండ్లు కదా పబ్లిక్, మా తాత చెప్పినట్టు ఈ కాలంలో నిజాయితీగా పోటీ చేసి గెలవని సర్పంచి, డబ్బులు పెట్టి పదవిని పొందిన సర్పంచి జల్దిన అందలం ఎక్కుతున్నాడు. అవినీతి సొమ్మును కూడేసుకొని ఓట్లప్పుడు పెట్టిన సొమ్ముకు డబల్ సంపాదించుతున్నారు. అందుకే మనం నిజాయితీగా ఉండి నిజాయితీగా ఓట్లేసి గెలిపితే ఇచ్చిన హామీలను నెరవేర్చిన రోజున వాళ్ళను గల్ల వట్టి అడగొచ్చు. అర్థమైంది కదా ఏం చేయాలనో మరి. నేను చిన్నగున్నప్పుడు జాతరల కాడ పులియేషం కట్టినలను చూసి మస్తు భయపడుతుండే. నిజంగానే పులిగాని వచ్చిందా అని గజ గజ వణుకుతుండే. ఇప్పుడంటే ఏషాలు వేసేటోళ్ళు తక్కువైనరు. పట్నం దిక్కు బోనాల పండుగ అప్పుడు యాన్న ఓ కాడ పులియేషం గట్టి కానొస్తేనే మహాభాగ్యమైంది. మరి అసొంటి అంతరించిపోతున్న అరుదైన కళను ప్రదర్శిద్దామని గీడొక ఎమ్మెల్యే సాపు ఏషం కట్టిండు. మరి ఆయన ఎందుకు కట్టిండు, పర్ఫార్మెన్స్ ఎట్లున్నదో చూద్దామా మరి. ఓ ఎడిటర్ అన్నా ఆ కళాఖండాన్ని ఈడువేయిగా. అందరు వచ్చినట్టే కదా, వీడియోగ్రాఫర్ అన్నలు కెమెరాలు షాల్ చేసినట్టే కదా, విలేకరు అన్నలు అందరు తయారున్నట్టే కదా. అందరు తయారే అన్నా, మీరు పర్ఫార్మెన్స్ ఇచ్చుడే ఆలస్యమిగా. ఆ చేతులున్న సామాన్లు కింద పెట్టరాదు. అబ్బబ్బా అన్న పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడా, సూపర్ అన్నా, నువ్వు తోపు పో. చిరుత పులి కూడా అట్నుండి అటే పోతుంది నీ లోపటున్న టాలెంట్ ను చూస్తే. వామ్మో గాండ్రించకే అన్న, అడవిల జీవాలన్నీ కూడా గుబులు పడతాయి. చలికంటే ఎక్కువ నీ గాండ్రింపుకే గజగజవానికి నిద్ర కూడా పట్టకుంటైతది కావచ్చు వాటికి. గీ అన్న గింత కష్టపడి పర్ఫార్మెన్స్ ఇస్తుంటే ఎనికమాలున్నోళ్ళు చాలా లైట్ అన్నట్టే చూస్తున్నారు. మరి గీ అన్న ఎందుకు ఇంత టాలెంట్ ను కెమెరాల ముంగట చూపెడుతున్నాడంటే, అన్న పేరు శరద్, మహారాష్ట్ర దిక్కు జున్నూరు నియోజకవర్గం నుంచి శివసేన తరపున గెలిచిన ఎమ్మెల్యే. వాళ్ళ నియోజకవర్గంలో చిరుతపులులు జయంగా 3 నెలలనే 55 మంది జీవిడిచిండ్రట. గ్రామసింహాలు గ్రామాలల్ల తిరిగినంత అలకగా చిరుత పులులు ఊళ్ళ మీద పడి ఆగం చేస్తున్నాయట.
రైతులు పొలాలకు పోకుంటే ఎత్తున్నాయట, జనాలు తొవ్వల మీద తిరగకుంటే ఎత్తున్నాయట. ఇంత కథ నడుస్తున్నా పువ్వుపాటి సర్కారుకు చెవున పేను వారినట్టు కూడా అయితలేదట. ఏండ్ల సంది గోసలు పడుతున్నాం అయినా పట్టించుకుంటలేరని అసెంబ్లీయాల్ల ఈ తీవ్ర టాలెంట్ చూపెడదామని ముంగట పడ్డాడు ఎమ్మెల్యే శరదన్న. ఏషంగట్టి సభా ప్రాంగణంలో సమస్యను రక్తిగట్టిచ్చిండు. చిరుత పులులకు కొంచెం అటు ఇటుగా టాలెంట్ నంతా చూపెట్టిండు. కమలం సర్కార్ ఎంబటే సమస్యను కాకావికలం చెయ్యాలని కుతికేంత ఓంగ డిమాండ్ చేసిండు. చిరుతలను బట్టి చిరుతల ఫ్రీ విలేజ్లను చెయ్యాలని భీష్మించిండు. అన్న టాలెంట్ ను చూసి నియోజకవర్గం జనాలు ఎంత ప్రౌడ్ గా ఫీల్ అయితాండ్రో గాని అధికార పార్టీలైతే చిరుతల జాడకు శరదన్ననే వంపాలని సెటైల్ రేసుకోబట్టిండ్రు. ఓటర్ల కోసం వినూత్న ఆలోచన చేసుట్లా ఈ అన్న ఒక ఆకు ఎక్కువే చదివినట్టున్నాడని అనుకోబట్టిండ్రు వార్తలల్లా అన్న టాలెంట్ చూసినోళ్ళు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చి జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.